మూడేళ్ల క్రితం బుడిబుడి నడకలు మొదలుపెట్టిన నవ్యాంధ్ర ఇప్పుడు వడివడిగా అడుగులు వేస్తోంది. విభజన కష్టాల్ని కాచుకుని ప్రగతి వైపు పురోగమిస్తోంది. సర్వజన సంక్షేమమే ఆలంబనగా ముందుకు సాగుతోంది. వనరులతో అత్యుత్తమ ప్రమాణాలతో పరిశ్రమల్ని ఆకర్షిస్తోంది. జీరో స్థాయి నుంచి హీరో స్థాయి దిశగా పయనిస్తున్న నవ్యాంధ్ర వికాసానికి కారకుడు, శ్రామికుడు, దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడంలో చంద్రబాబుదే కీలక పాత్ర. అన్ని అంశాల్లోనూ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు 3 ఏళ్లవుతున్న సందర్భంగా ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నవ్యాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ను తన అనుభవంతో అభివృద్ధి పదంలో నడుపుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరి ఈ 3 ఏళ్ల కాలంలో ఆయన ఏ మేర సక్సెస్ అయ్యారు, అలాగే ప్రజల అంచనాలను ఏ మేర అందుకున్నారన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాటలోనే అడిగి తెలుసుకున్నాం. సార్, సీఎం గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్, 3 ఏళ్ల క్రితం జీరోతో మీ పరిపాలన అనేది ప్రారంభించారు. మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మీరు అనుకున్నది సాధించగలిగారా, ఇంకేమన్నా సాధించాల్సినవి ఉన్నాయి అంటారా? విభజన జరిగే సమయంలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాను. విభజన బిల్లు చూసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవన్నీ కూడా సిరీస్ ఆఫ్ మీటింగ్లు పెట్టి వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాను. 2 రాష్ట్రాలకు న్యాయం చేయండి, అదే మరి ఎవ్వరికీ అన్యాయం జరిగిన ఫీలింగ్ ఇవ్వద్దండి, దానివల్ల చాలా నష్టాలు వస్తాయి అని చాలా పదే చెప్పాను. ఎవరైతే హేతుబద్ధత లేని విభజన చేశారో వాళ్ళు అసూయపడే విధంగా అభివృద్ధిలో ముందుకు పోదామని చెప్పాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశమంతా అప్రతిష్ట పాలు కావడం, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన చాలా విముఖత రావడం, కోపం రావడం. అప్పట్లో నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి నేను ఈ దేశానికి ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఇస్తామనే ధీమా, ధైర్యాన్ని ఇవ్వగలిగాడు, భరోసా ఇవ్వగలిగాడు. ఇవన్నీ చూసిన తర్వాత దేశ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా చేరాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీకి క్లియర్ కట్ మెజార్టీ రావడం మొట్టమొదటిసారి అది నరేంద్ర మోడీ గారికి. రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించకుండా దానికి కూడా కమిటీ వేశారు. అలాంటి సమయంలో నేను కొన్ని నిర్ణయాలు చేసి ముందుకు పోయాను. అమరావతి పేరు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను రామోజీరావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు కట్టబోయే రాజధాని వన్ ఆఫ్ ది బెస్ట్ రాజధాని ఉండాలి, దానికి అమరావతి అనే పేరు పెడితే చాలా బాగుంటుంది. నేను రీసెర్చ్ చేశాను, ఇన్ఫర్మేషన్ సేకరించానని ఒక పేపర్ పంపించాను. నేను దాన్ని అనౌన్స్ చేస్తే 100కి 99 కాదు 100% యాక్సెప్ట్ చేశారు. ప్రపంచం మొత్తం ఆమోదించారు. అక్కడి నుంచి నా దగ్గర డబ్బులు లేవు, ఆఫీస్ లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే బస్సులో ఉండి అక్కడి నుంచి నా ప్రయాణం సాగించాను. రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇమ్మంటే, భూమి ఇమ్మంటే చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా భూమి అనే సెంటిమెంట్, అలాంటి సెంటిమెంట్ కూడా కాదని చెప్పి 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఒక్క పైసా నేను ఖర్చు పెట్టలేం. 40,000 కోట్ల రూపాయలు చేసే భూమి. దీనికి కారణం ఒక నమ్మకం. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, ఆందోళన చేశారు, ఆరోపణలు చేశారు, కోర్టుకు వెళ్లారు, ఎన్విరాన్మెంట్ పిలిపించి వ్యతిరేకించారు. ఇన్ని చేసిన చెక్కు చెదరని విశ్వాసంతో నాకు సహకరించారు. వాళ్ళ కాళ్ళ మొక్కాలి. నేను సింగపూర్ లాంటి సిటీ కడతానని చెప్పాను. నేను ముందుసారి గెలిచినప్పుడు, హైదరాబాద్లో గెలిచినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది అమెరికాకి వెళ్ళాను. అమెరికాకి వెళ్ళి హైటెక్ సిటీ కట్టిన తర్వాత కట్టక మునిపే అమెరికాకి వెళ్ళి 14 రోజులు అమెరికాలో ఉండే అన్ని కంపెనీలు కలిసి, అన్ని సీఈఓలు కలిసి కాలు నడక కూడా వెళ్ళి అందరిని ఇన్వైట్ చేశాను. మైక్రోసాఫ్ట్ అయితే బిల్ గేట్స్ నాకు ఇంటర్వ్యూ గ్రేట్ డిఫికల్టీతో ఢిల్లీలో ఇంటర్వ్యూ సాధించాను. అక్కడి నుంచి మళ్ళీ సియాట్లకి వెళ్ళాను, దావోస్కి వెళ్ళాను, ఆయనతో స్నేహం చేశాను, మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను విత్ ప్యాషన్. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను. ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, రోడ్లు వెడల్పు చేయడం అన్నీ చేశాను. దానివల్ల హైదరాబాద్ ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారైంది. ఇక్కడ నేను ఆలోచించింది
ఏదైతే మనకు తీర ప్రాంతం ఉంది కాబట్టి పోర్ట్ లెడ్ ఎకానమీ రావాలి. అదే సమయంలో అమరావతి ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి కల్పించే స్థానం కింద వాళ్ళ భవిష్యత్తుకు ఇది ఒక వేదిక కావాలని చెప్పి నేను ఆలోచించాను. అక్కడి దృఢ సంకల్పంతో ముందుకు పోయి ఈరోజు మీరు చూస్తున్నారు ట్రాన్సిట్ సెక్రటరియేట్, ట్రాన్సిట్ అసెంబ్లీ సంవత్సరంలో కట్టాం. తెలుగువారి కోసం ఒక బ్రహ్మాండమైన సిటీ కట్టాలనుకున్నప్పుడు అన్నీ కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం కింద ముందుకు పోతున్నాను. మీరు ప్రతిదీ పర్ఫెక్షన్ కోసం బాగా చూస్తూ ఉంటారంటారు. ఏదైతే మీరు అనుకుంది అవుట్పుట్ వచ్చే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా అంతా అంటూ ఉంటారు. మరి ఈ 3 ఏళ్ల కాలంలో మీకు బాగా సంతృప్తి కలిగించిన అంశాలు ఏంటి? అలాగే అసంతృప్తిగా ఏమైనా చెందారా? నిరుత్సాహపడడం నా జీవితంలో లేదు. ఇబ్బందులు వస్తాయి. నేను ఎక్కడున్నానో ఆలోచించుకొని అక్కడి నుంచి దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోవడం నా నైజం. హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేశా, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు దేశానికి కూడా విజన్ లేదు. అందరూ నన్ను ఎగతాళి చేశారు. కొంతమంది 420 అని కూడా విజన్ ఎగతాళి చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఏమైంది ఈరోజు? హైదరాబాద్ హెస్ బికమ్ నాలెడ్జ్ సిటీ. భారతీయులు అనుకుంటే, ఇండియన్స్ అనుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధిస్తాం. మైక్రోసాఫ్ట్ సీఈఓ తెలుగువాడు, గూగుల్ సీఈఓ పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం తమిళియన్. బాహుబలి నేను చూస్తే బ్రహ్మాండాన్ని సినిమా తీశాడు రాజమౌళి. అలాంటివన్నీ వచ్చినప్పుడు నేనేంటంటే ఫస్ట్ నుంచి కూడా దూరదృష్టితో ఆలోచించి టెక్నాలజీ ఉపయోగించి మన తెలివితేటలతో ఇది చేయాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే వనరులు చూశాను. తీర ప్రాంతం 1000 కిలోమీటర్లు, పోర్ట్లు, డీప్ వాటర్ పోర్ట్లు, ఈస్ట్ కోస్ట్, సెంట్రల్ ప్లేస్. అమరావతి 2000 సంవత్సరాల కంటే ముందు లాజిస్టిక్స్ హబ్గా పనిచేసిన ప్రాంతం ఇది. అందుకే పేరు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి తక్కువ ఖర్చుకు ఇంధనం దొరికేది భారతదేశం అవుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది ప్రపంచానికి. అది ఇన్నోవేట్ చేస్తున్న సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సోలార్ ఎనర్జీ రెవల్యూషన్ కోసం 2nd జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. విలేజ్ లెవెల్లో కరెంటు సోలార్ ఉత్పత్తి చేసి స్టోరేజ్ కూడా తయారు చేసి అవసరమైతే అనుసంధానం చేయడం, లేకుంటే అది అక్కడనే లోకల్ గ్రిడ్ తయారు చేయడం. దీనివల్ల ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిపోతాయి, ఖర్చు తగ్గుతుంది. ఇది ఒక రెవల్యూషన్ వస్తుంది. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నా. విభజన సమయంలో కూడా ఈ రాష్ట్రంలో ఒక బాధ ఉండేది. 1 కరువు రాయలసీమ కొన్ని జిల్లాల్లో, 2 తుఫాన్. కరువు జిల్లా అనేటువంటి అనంతపూర్, రెండోది తక్కువ వర్షపాతం పడేది అనంతపూర్. ఎడారిగా మారిపోతున్న ఆశోదుకున్నారు అలాంటి జిల్లాలు. అక్కడి నుంచి రాళ్లసీమగా మారిపోతున్నకుంటే అలాంటి జిల్లాలు వచ్చాయి. ఈరోజు గోదావరి 3000 టీఎం సముద్రంలో అయిపోతున్నాయి. ఆ 7 మండలాలు ముంపు గురయ్యే మండలాలు ఇవ్వకపోతే పోలవరం రాదు. పోలవరం రాకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. ఎందుకంటే అది కూడా రాకపోతే రాష్ట్రం చాలా నష్టపోతాం. కరెక్ట్ కాదని రిక్వెస్ట్ చేశాను. మొదటి కేబినెట్ మీటింగ్లో పార్లమెంట్ సమావేశాలు కావాలని కేబినెట్ పెట్టి, కాదు ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇవ్వాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పి 7 మండలాలు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. అది నాంది పోలవరం ప్రాజెక్టు రావడానికి. నేషనల్ ప్రాజెక్ట్ చేశారు. 100% నబార్డు ద్వారా డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. మొత్తం రాష్ట్రంలో ఒక విజన్ తయారు చేశాం. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని, ఇంకొక పక్క అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నదుల అనుసంధానం చేయాలని, ఇవన్నీ చేసి కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఈరోజు నేను ముందుకు పోతున్నాను. ఇది భావితరాలకు నేను ఇచ్చే కానుక. గోదావరి, కృష్ణా, పట్టిసీమ ద్వారా అనుసంధానం చేశాను. ఈ సంవత్సరం పురుషోత్తపట్నం ద్వారా ఏదైతే ప్రాజెక్టు ఉందో దానికి నీళ్లు తీసుకెళ్తున్నాం. వంశధార, నాగావళి అనుసంధానం చేస్తున్నాం. అదే మరిగా విజయనగరం నుండి నదులన్నీ అనుసంధానం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ సంవత్సరం మళ్ళా ఫౌండేషన్ వేస్తున్నాను. అది పూర్తయితే విశాఖపట్నం అంతా కొంతవరకు నీళ్లు వస్తాయి, 8 మండలాలకు వస్తాయి. ఇక్కడి నుంచి మళ్ళా పెన్నాకు నీళ్లు తీసుకుపోతున్నాం. హంద్రీ నేవా ద్వారా మడకశిర, చిత్తూరు, కుప్పం,
ఈ సంవత్సరం నీళ్ళు ఇస్తాను, అన్ని చెరువులు ఫుల్ చేస్తాం. ఇంకొక పక్క తెలుగు గంగ మనం గాలేరు నగిరి ద్వారా గండెకోట, చిత్రావతి అవన్నిటికీ ఆ ప్రాంతంలో అన్నిటి కూడా ముద్దనూరు ఇవన్నిటికి నీళ్ళు ఇస్తాం. ఇంకొక లింక్ మిస్ అవుతుంది అక్కడ, తిరుపతి దేశం పోవడానికి గాలేరు నగరి, స్వర్ణముఖి సోమశల పూర్తి చేస్తా. అదే మాదిరిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి కరువు ప్రాంతాలైనటువంటి ప్రకాశం జిల్లా కూడా ఇస్తాం. గోదావరి నీళ్లు పెన్నాకు కూడా తీసుకెళ్తాం. సంగం బ్యారేజీకి మొదటి విడత తీసుకెళ్తాం, తర్వాత సోమశలకి తీసుకెళ్తాను. ఒక స్పష్టమైన విజన్తో ఈరోజు రాష్ట్రంలో నేను పనిచేస్తున్నాను. అన్నింటికంటే నా కాంట్రిబ్యూషన్ రాష్ట్రానికి ప్రగాఢంగా నీటి భద్రత ఇవ్వడం, తాగడానికి, వ్యవసాయానికి, అదే సమయంలో ఏదైతే ఇండస్ట్రీకి కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నా. అయితే ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నేను చేసే పని నేను చేస్తాను, మీరు కూడా సహకరిస్తే ఒక వినూత్నమైన కార్యక్రమం, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కార్యక్రమం, ఇబ్బందులు లేకుండా చేసుకునే కార్యక్రమం ఇక్కడ అన్నీ నేను చేయగలుగుతున్నాను. ఇది ఒక యజ్ఞం మాదిరిగా నేను చేస్తున్నాను. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సరే రైతు డ్వాక్రా రుణాల మాఫీ అనేది ధైర్యంగా ప్రకటించారు. కానీ ఇవి క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని చెప్పి ప్రతిపక్షం పదే పదే విమర్శిస్తూ వస్తుంది. అసలు వాస్తవంగా ఈ రైతు డ్వాక్రా రుణాల మాఫీ ఎంతవరకు అయిందంటారు? భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద రుణ విముక్తి జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. నిన్న కూడా యూపీలో ఇచ్చింది సన్నకారు చిన్నకారు రైతులకు ₹1,00,000 వరకు. తెలంగాణలో ఇచ్చింది ₹1,00,000. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది ₹1,50,000. ఏ రైతైనా పర్వాలేదు, సన్నకారు చిన్నకారు ఏ రైతైనా పర్వాలేదు. ₹50,000 వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చాను. మిగిలిన రుణమంతా నేనేం చెప్పాను, 4 ఇన్స్టాల్మెంట్స్లో 10% వడ్డీ రేటుతో మీ డబ్బులు మీకు ఇస్తాను. మీరు బ్యాంకులో కట్టుకుంటే మీకు 3% 4%కి వస్తుంది. ఈ రుణాలన్నీ నేను ఇచ్చేది 10% ఇస్తాను, మీకు 4-5% ఎక్కువ వస్తుంది, మీరు ఉపయోగించుకోమని చెప్పాను. 24,000 కోట్లు ఇస్తున్నాను. ఎక్కడన్నా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిందా? ఏదైతే ప్రతి ఒక్క రైతు, ఆయన భూమి, ఆయన బ్యాంకు అన్ని అనుసంధానం చేశాను. ట్రాన్స్పరెంట్గా అన్నీ అనౌన్స్ చేశాను. ఎవరైనా అప్పుడు రికార్డులో రాసుకోకుండా వేరే పర్పస్ చేసుకొని కావాలని ఇప్పుడు వచ్చి నాది కూడా రద్దు చేయమంటే మనం చేయలేం. రికార్డులో ఉండే ఎక్కడైనా సరే నేను రద్దు చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నా. దానికి సాధికార సంస్థ ద్వారా ఎప్పటికప్పుడు వెరిఫై చేపిస్తున్నాం. ఎక్కడ ఎవ్వరికీ సమస్య లేదు. డాక్రా నా మానసిక పుత్రిక, దేశంలో ఎక్కడ లేని ఆర్గనైజేషన్. మన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి రిసోర్స్ పర్సన్స్గా పనిచేస్తున్నారు. నాకు ఒక ఆనందం ఏంటంటే డాక్రా సంఘాల్లో ఉండే పేదవాళ్ళు అకుంఠిత దీక్షతో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మామూలు పని కాదు అది. వీళ్ళు మోటివేటర్స్ తయారు అన్ని రాష్ట్రాలకు పోయి. అలాంటి వాళ్ళని గడచిన కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి వీళ్ళు అప్పు చేసి కన్జంప్షన్ ఖర్చు పెట్టుకొని అప్పుల పాలైపోయారు. మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి అప్పచెప్పి వాళ్ళు 50% వడ్డీ కలెక్ట్ చేసి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 0% ఇంట్రెస్ట్ రేట్ నేను డబ్బులు ఇప్పిస్తున్నా. నెంబర్ 2, ₹10,000 ఒక్కొక్క మెంబర్కి ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. దేశంలో నేను సవాల్ విసురుతున్నా, ఎవరిని అడుగుతున్నా, ఎవరైనా 90 లక్షల మందికి వడ్డీ మాఫీ చేసి ఒక్కొక్కరికి ₹10,000 ఇచ్చిన సందర్భం భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో ఎవరైతే డాక్రా మహిళల్ని కేంద్ర బిందువులుగా చేసుకుని కనీసం నెలకు ₹10,000 ఒక్కొక్క కుటుంబానికి ఆదాయం రావడానికి ఒక ప్రణాళిక తయారు చేశాను. ఎన్జిఓలు కానీ సమర్థవంతమైనటువంటి కార్పొరేట్ సెక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని ఇంటర్నేషనల్గా మార్కెట్ చేయించాలనుకుంటున్నాను. ఈరోజు రైతులకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు, వ్యవసాయం లాభసాటి కావాలని చెప్పి ముందుకు పోతున్నాను. ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మార్కెట్ దెబ్బతింటే పొగాకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనిపించాను, పామాయిల్కి రాయితీ ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ హయాంలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన శనగలకు డబ్బులు ఇచ్చాను, కొనిచ్చాను.
కందులకు ఇచ్చాను, నిన్న మొన్న ఉల్లిపాయలకు ఇచ్చాం, నిన్న మీరు చూస్తే 1500 రూపాయలు క్వింటాలకు ఇచ్చి మిరప కొనిచ్చాను, పసుపు కొనిచ్చాం. ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్త నాలెడ్జ్ మీరు చూస్తే నీ ఫోన్ తీసుకొని నువ్వు ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళి ఆ పొలం ఏదైనా ఉంటే మన పంట ఆ ఫోటో తీసుకొని అది ఏమైనా పెస్ట్ ఉందా లేదో చూడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి పెస్ట్ ఉంటే ఏం చేయాలో చెప్పే మెకానిజం యాప్ తీసుకొచ్చాం. ఎక్కడా లేదు ఇది. రెండోది అయోవా, వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్. వాళ్ళు తీసుకొచ్చి కర్నూలులో మెగా సీడ్ పార్క్ పెడుతున్నాం. ఇలాంటివి ఒకటి కాదు, ఇంకా చాలా యూనివర్సిటీస్ అనుసంధానం చేస్తున్నాం, పెద్ద ఎత్తున పనులు చేస్తాం. సరే, ఇందాక మీరు చెప్పిన విద్యుత్ విషయానికి వస్తే మీరు అన్నట్టు సోలార్లో మనం మంచి ఫలితాలే సాధిస్తున్నాం. అలాగే ఇతర సంప్రదాయేతర వినియోగంలో కూడా ముందడుగులో ఉన్నాం. గతంలో కనుక మనం చూస్తే నెలలో సగం రోజుల వరకు పవర్ హాలిడేస్ అనేవి ఉండేది సార్. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కూడా మనం మిగులు విద్యుత్ స్థాయికి వచ్చాం. కానీ మీరు ఎన్నికల్లో ప్రధానంగా రైతులకు ఒకటి ప్రకటించారు, 9 గంటల విద్యుత్. అది ఇంతవరకు నెరవేరలేకపోయింది. ఎందుకంటే రైతుకి ఎంత కరెంటు కావాలనో అంత కరెంటు ఇస్తున్నా, పంటకు ఎంత కావాలో అంత వాడుకోవడం. ఈవెన్ నేను ఒక యాప్ కూడా డెవలప్ చేసి ఇంట్లో నుంచి కూడా మిషన్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్స్ కూడా వెళ్తున్నా, అవసరమైన సోలార్ పంప్ సెట్స్ కూడా వెళ్తున్నా. కరువు వచ్చింది ఇక్కడ, నాకు 12 గంటలు కావాలంటే 15 గంటలు కావాలంటే ఇచ్చాను, కొద్దిగా 24 అవర్స్ ఇచ్చాను. కాబట్టి కరెంట్ ఎంత అవసరమో అంత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం, దాంట్లో సెకండ్ థాట్ లేదు. సార్, అలాగే మన రాష్ట్రంలో ఏ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టాలన్నా సరే భూమి అనేది అవసరం. మన రాజధాని భూ సమీకరణ అయితే దేశాన్ని మొత్తాన్ని ఆకర్షించింది. కానీ ఇతర ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రాజెక్టులు, అట్లా పోర్టులు కానీ అలాగే రహదారుల నిర్మాణం కానీ వీటికి అనేది భూ సేకరణ కానీ సమీకరణ కానీ చేయాల్సి వచ్చినప్పుడు అనుకున్నంతగా సాగలేకపోతుంది. ఎందుకంటారు? వీళ్ళు చేయలేని పని నేను చేశాను. గండికోట 490 కోట్ల రూపాయలు భూసేకరణకి 12 టీఎంసీ పెట్టడానికే రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఇది 26 టీఎంసీ నీళ్లు పెట్టాలి, ఇంకా మిగిలింది కూడా చేయాలి. వీళ్ళు ప్రాజెక్టులు ఇష్ట ప్రకారం చేసి అసలు కాలువలు దువ్వారు, ప్రాజెక్టు కట్టలేదు, కాలువల మధ్యలో పెట్టారు మట్టి పనులు చేసి. తోటపల్లి వీళ్ళు పూర్తి చేయకపోతే నేను వచ్చి 1.5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు 10 ఏళ్ళు పూర్తి కాకపోతే నేను వస్తానే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాను. వంశధార మొత్తం అవినీతి చేసి ప్రజల్లో ఎక్కడ చూసినా ఉద్వేగం, ఆవేశం, కోపం. ఎందుకంటే అన్యాయం చేశారు, కరప్షన్ చేశారని బాగా రైజ్ అయిపోయిన పరిస్థితి. నేను వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను. ఆ ప్యాకేజీలో మా వాళ్ళు కూడా సరిగా ఇవ్వకపోతే అక్కడ కోపం వచ్చి ఒక సంఘటన జరిగింది. నేను విజ్ఞతతో మళ్ళా చెప్పి కాదు ఈ మార్గం చేయాలి, మీరు తప్పు చేశారని చెప్పి ఖండించి వాళ్ళకు కూడా సముదాయించి ముందుకెళ్ళాం. ఇప్పుడు 440 కోట్ల రూపాయలు ఒక వంశధారలో నేను ల్యాండ్ అక్విజిషన్కి ఇస్తున్నా, R&R ఇస్తున్నా, అవన్నీ పూర్తి చేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పట్టిసీమ మీరు చూశారు. ఆ కాలువల కోసం 450 కోట్ల దాకా ఇచ్చాను నేను, అవి పూర్తి చేశాను. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, ఎడమ కాలువ, దానికి ఇస్తున్నాం. అదే మాదిరిగా ఇప్పుడు మనం చాలా ప్రాజెక్టులకు కానీ చాలా SEZలకు కానీ ప్రజలను సమీకృతం చేసి కొంత ల్యాండ్ అంతా తీసుకున్నాం. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతూ ఉందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ల్యాండ్ అడిగితే నేను కొనిచ్చా. విమానాశ్రయం ల్యాండ్ పూలింగ్ కింద నేను తీసుకొని విజయవాడ దీనికి నేను ల్యాండ్ ఇచ్చాను. అదే మరి 1000 ఎకరాలు ఇచ్చాను ఇక్కడ. రాజమండ్రి ల్యాండ్ వాళ్ళు ఏమన్నారు, మీరు ల్యాండ్ ఇస్తే డెవలప్ చేస్తామంటే 250 కోట్లు ఖర్చు పెట్టి నేను ల్యాండ్ కొని ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాను. రన్వే డెవలప్ చేయాలంటే ల్యాండ్ లేకుండా రోడ్డు ఆకాశాన్ని ఎయిర్, ల్యాండ్ లేకుండా ఇండస్ట్రీ రాదు, ల్యాండ్ లేకుండా ఒక పోర్ట్ రాదు. ఇవి వస్తే ఎవరికి లాభం? ఆ ప్రాంతానికి లాభం. అదే మాదిరిగా ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా అన్యాయం జరగకుండా ఎక్కడా లేనటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రైస్ నేను ఇస్తున్నాను. మీకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది? ఎక్కడ జరగడం లేదు. రాజకీయ పార్టీలు రెచ్చగొడతాయి. ఇప్పుడు ఉదాహరణకి కియా మోటార్స్ వచ్చింది, 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు 13,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర ఒక 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అది ఒక బ్రహ్మాండమైనటువంటి ఎకో సిస్టమ్ ఆటోమొబైల్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఊర్లో వాళ్ళందరూ ల్యాండ్ ఇస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీరు ల్యాండ్ ఇవ్వద్దని రెచ్చగొడితే, ఒక ఫార్మరు 2 ఫార్మర్స్ అడ్డం పడితే మళ్ళా మన వాళ్ళు చెబితే వాళ్ళు కూడా వాలంటరీగా ఇచ్చారు. అడుగునా మీరు చూస్తే అపోజ్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, కాకపోతే కోర్టుకు పోతున్నారు.
ఎవ్రీవేర్ ఎవడో ఒకరిని పట్టుకోవడం, వాళ్ళ ద్వారా కోర్టులు వేయడం, దాని ద్వారా మళ్ళీ పేపర్లు వేసుకోవడం, టీవీలో ప్రచారం చేయడం. అంటే ఒక బాధ్యత లేని వ్యక్తులు ఎన్ని చేస్తారో, ఒక నేర చరిత్ర ఉండే వ్యక్తులు ఎన్ని చేస్తారో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ అన్ని ప్రయత్నాలు చేసినా నేను అందరినీ సముదాయించి, నాకు కూడా ఉండే 24 గంటల టైం, ఒక పక్క గవర్నమెంట్ చేయాలి, ఒక పక్క పార్టీ చేయాలి, ఒకసారి ప్రమోట్ చేయాలి, మళ్ళీ వీళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఇవన్నీ చేసి ముందుకు పోతున్నాం. అందుకే మీరు చూస్తే ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు ల్యాండ్ ఇస్తున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అదే సమయంలో వాళ్ళకి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు చెప్పిన కియా మోటార్స్ చూస్తే ఆల్మోస్ట్ తమిళనాడుకి వెళ్ళిపోయింది. అది తిరిగి ఆంధ్రప్రదేశ్ రావడానికి మీరు ఏం చేశారంటే, ఒకటి, నేను అర్లీర్గా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 ఉదాహరణలు చెప్తాను. నేను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని అడిగాను, ఇంటర్వ్యూ ఇమ్మన్నాను. ఆయన అన్నాడు, రాజకీయ నాయకులతో నాకు పని లేదన్నాడు. కాదు నేను కలవాలని అమెరికా అంబాసిడర్ ఢిల్లీలో ఉంటే ఆయనతో ఫోన్ చేసి నేను 2 సార్లు మాట్లాడి కడాన్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను పోయి నా విజన్ ల్యాప్టాప్లో చూపించాను. అది చూసిన తర్వాత అతను 10 నిమిషాలు ఉంటారని 45 మినిట్స్ నాకు స్పెండ్ చేశాడు. అప్పుడు ఈ అగ్రీడ్ విత్ మీ. తర్వాత ఆల్ ది వే నేను సియాట్లకి వెళ్ళి మేము ఇద్దరం ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాం, అమెరికన్ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని. తర్వాత దావోస్లో కలిసి ఒక మాట ఇచ్చాడు, ఎప్పుడైనా సరే సియాటిల్ తర్వాత నేను కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ బయట పెడితే అది హైదరాబాద్కి వస్తా అన్నాడు. మాట నిలబెట్టుకున్నాడు. దానికి ఎంత శ్రమ పడ్డాను. సియాటిల్కు ఈ కంపెనీ కోసం పోయి ఆయన కన్విన్స్ చేసి తీసుకొచ్చాం. ఒకసారి ఐఎస్బి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఒక ఐఎస్బి పెడతామన్నారు. పెడతామంటే మా సెక్రటరీ వచ్చి, సార్ మరి పెడతామన్నారు సార్, మనం అట్రాక్ట్ చేయాలి సార్ అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు, హైదరాబాద్ మా అజెండాలో లేదు, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, కాబట్టి ఇక్కడ రామన్నారు. మీరు రాకపోతే పోయారు, మీరు వచ్చి ఒక కాఫీ తాగేసి వెళ్ళండి నా దగ్గర అని రిక్వెస్ట్ చేశాను. వచ్చారు. నా మంత్రులు పంపించాను ఎయిర్పోర్ట్కి, మంత్రులు పోయి రిసీవ్ చేసుకొచ్చారు. అక్కడే నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తానని నేనే పోయి పోర్టుగల్ పోయి గార్లెండ్స్ వేసి బుకేలు ఇచ్చి దండలు ఇది షాలులు కప్పి తీసుకొచ్చాను. బ్రేక్ఫాస్ట్ నేనే సర్వ్ చేశాను. ఆ నుంచి కూర్చొని ప్రజెంటేషన్ చేశాను. ఎందుకు ఇవన్నీ చేశాను? వాళ్ళ ఎగో సాటిస్ఫై చేసి కన్విన్స్ చేయడానికి. తర్వాత వాళ్ళు అడిగారు, ఏమి ఇస్తారు మీరు అని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు తమిళనాడుకి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, బాంబేకి వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కొని అందరికంటే లోయెస్ట్ +1 డేస్ నాకు పంపేయండి, నేను ఇస్తాను. ఆ రాష్ట్రాలకు పోతే వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అక్కడికి వెళ్ళాం, అవన్నీ లాభం లేదు, హైదరాబాద్ ఇది బెస్ట్ ప్లేస్, వీఆర్ కమింగ్ అన్నారు. ఆటోమేటిక్గా వచ్చారు. ఎవరి కోసం చేశాను? ఎవరి కోసం సర్వ్ చేశాను? దేనికోసం? తెలుగు జాతి కోసం. దట్ ఈజ్ మై కమిట్మెంట్. మీరు కియా మోటార్స్ 10 సార్లు ఫోన్లు చేశాను, ఏం కావాలని ఇచ్చా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. బ్యాక్వర్డ్ ఏరియా రావాలంటే ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇచ్చా. ఆ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చా. మా వాళ్ళు 3 సార్లు 4 సార్లు కొరియాకి వెళ్ళారు, వాళ్ళకి ఏం కావాలని డిస్కస్ చేశారు. తర్వాత నేను కూడా మాట్లాడాను. అన్నీ చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీ వచ్చింది. హీరో మోటార్స్ నేను ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి ఫాలో అప్ చేసి వాళ్ళు 2-3 సార్లు ఏదంటే మళ్ళీ మాట్లాడి చేశాను. ఇసూజు ఒకటి కాదు, అపోలో టైర్స్, సియట్ టైర్స్, యాపిల్కు వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని మనం కూడా మాట్లాడవచ్చాను. అంటే ఒకటి కాకుండా ఏంటంటే మొన్న 7 ఆర్డర్ వస్తే నేనే తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి వచ్చా. 5,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను ఆ గౌరవం ఇచ్చి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఇనిషియల్ స్టేజ్లో ఇబ్బంది ఉండే రాష్ట్రంలో పెట్టుబడి రావాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నేను ఒక మెట్టు తగ్గి వాళ్ళ గౌరవాన్ని కాపాడి వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తే పెట్టుబడులు వస్తాయి. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. ఆ పద్ధతి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. అందుకే నేను ఎక్కడుంటే అక్కడ ఒక బ్రాండ్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా కంఫర్ట్ ఉంటుంది. అందుకే ఈ మధ్య అడుగుతున్నారు అందరూ, సార్ మీరున్నందరూ బాగుంది, వీఆర్ వెరీ హ్యాపీ, మేము వస్తాం, ఇంకా చేస్తాం. ఒకవేళ లాస్ట్ టైం మరి హైదరాబాద్లో మీరు ఎట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారు, మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా సార్ అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పాను, ఈసారి అది జరగదు.
తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా. ప్రజల్ని హ్యాపీగా పెడతాను, మీకు ఇబ్బంది ఉండదు, మీరు ఇక్కడ ఎవరు ఏం చేసేవాళ్ళు ఎవరు లేరు, మీరు రండి అనే నమ్మకం కలిగించారు. ఎప్పుడు కూడా సుస్థిరత ఉంటే, స్టెబిలిటీ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది. ఎక్కడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుందో అక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎక్కడైతే విజన్ ఉంటుందో అక్కడ ఊహించిన ఫలితాలు. సింగపూర్ ఏంటి? ఫిషర్మెన్ విలేజ్, మోస్ట్ లివబుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అదే మాదిరిగా మీకు దుబాయ్ ఏంటి? 55 డిగ్రీల టెంపరేచర్ ఉండే ఎడారి స్వర్గంగా మారింది. ప్రపంచంలో ఏ దేశం మీరు తీసుకున్నా ఒక విజన్, ఒక నాయకత్వం. ఆ నాయకుడికి దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టి ఉండే కాకుండా అవన్నీ అమలు చేసే సమర్థత ఉండాలి. అప్పుడే జరుగుతాయి. ఇప్పుడు అవన్నీ కూడా నా మీద ఏ నమ్మకం అయితే ప్రజలు పెట్టుకున్నారో ఆ నమ్మకం కోసం అనునిత్యం నేను పనిచేస్తున్నా. అందుకే 3 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆశాజనకంగా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఇక ఇతర పరిశ్రమల విషయానికి వస్తే అటు విశాఖ నుంచి తిరుపతి వరకు, అలాగే తిరుపతి నుంచి మనం కర్ణాటక బోర్డర్ బెంగళూరు వరకు ఈ పరిశ్రమల స్థాపనకు మీరు నడుం బిగించారు. ఇతర పరిశ్రమలకు సంబంధించి ఈ ప్రయాణంలో మీ అనుభవాలు ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ అల్టిమేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది. దేశంలో ఎక్కడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకుంది. లాజిస్టిక్స్ హబ్ ఇది. రోడ్లు, ఈ కనెక్టివిటీ ఎక్కడా లేదు. విమానాలు, ఇన్ని ఎయిర్పోర్ట్ ఉండే రాష్ట్రం ఏది లేదు. రైల్వే లైన్, 3 రైల్వే క్లస్టర్స్ డెవలప్ చేస్తే ఆ 3 మనకే మన దగ్గర నుంచి కావాల్సి. ఇన్లాండ్ వాటర్ వేస్ మనకే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉండే ప్రాంతాలు ఎక్కడా లేవు. అన్ని అవకాశాలు ఎక్కడున్నాయి. ఇప్పుడు మేము కొన్ని స్పెసిఫిక్గా పెట్టుకున్నాం. అగ్రో ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, తర్వాత ఏరోస్పేస్, డిఫెన్స్, అపరల్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, అదే మరిగా ఆటోమొబైల్, ఇంకా మిగిలిన ఇండస్ట్రీస్ ఒకటి కాదు. అక్వాకల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ. ఇవన్నీ పెట్టుకొని ఏవేవి అవకాశం ఉన్నాయో అన్నీ కూడా ప్రమోట్ చేస్తూ ముందుకు పోతున్నాం. ఐఎమ్ కాన్ఫిడెంట్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ డెస్టినేషన్ ఇన్ ది కంట్రీ ఇండస్ట్రీస్ అవుతుంది. మీ ప్రమాణ స్వీకారం రోజు ఎన్నికల్లో ప్రకటించిన హామీల కంటే అదనంగా జోడించి మొత్తం 5 సంతకాలు చేశారు, అమలవుతుంది. అలాగే కాపు బ్రాహ్మణ కార్పొరేషన్లు కూడా రుణాలు అవి మంజూరు చేస్తున్నారు. కానీ ఇంకో ప్రధానమైన హామీ నిరుద్యోగ భృతి అమలు. ఈ బడ్జెట్లో 500 కోట్లు ప్రవేశపెట్టిన అది ఎప్పుడు అమలవుతుందంటారు? దాని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రపంచం మొత్తం నిరుద్యోగ భృతి ఎట్లా ఇచ్చారు, విధి విధానాలు ఏం పెట్టారు, దానికంటే మెరుగైన విధానం ఏం తీసుకొస్తాను అలాంటి విధానం తీసుకొచ్చి వీళ్ళకు చేయూత ఉండాలా, హ్యాండ్ హోల్డింగ్ ఉండాలా. అదే సమయంలో నేనిచ్చే చేయూతతో ఇంకా ఆర్థికంగా పైకి రావాలి, బ్రహ్మాండాన్ని భవిష్యత్తు రావాలి. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. నిర్దేశిత టైంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నా అవి పూర్తి కావట్లేదు సకాలంలో. అవి పోలవరం పనులు కానీ, లేకపోతే రాజధాని నిర్మాణం పనులు కానీ, అలాగే దుర్గగుడి ఫ్లైఓవర్ లాంటివి అలా అనుకున్న సమయానికనే పూర్తి కాలేకపోతున్నాయి. ఎందుకని ఈ సమన్వయ లోపం అనేది వస్తుంది? సమన్వయ లోపం కాదు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చేతగాని పనులు కానీ, ఆ రోజు చేసినటువంటి అవకతవకలు కానీ కరెక్ట్ చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం. కాబట్టి పోలవరం ఒక రియాలిటీ అయింది. పోలవరం కళని సాఫల్యం చేశాం. నిర్దిష్టమైన టార్గెట్స్ ఇచ్చాను, ఇంకా 1-2 వెనకుంటే ఎవ్రీడే మానిటర్ చేస్తున్నా. ఇప్పుడు అన్నీ సెట్ అయినాయి ఎక్సెప్ట్ కాంక్రీట్. అది కూడా జూన్ నుంచి అది కూడా సెట్ అవుతుంది ఆశిస్తున్నా. జూన్ జూలై సెట్ అయిపోతే అనుకున్న ప్రకారం 100% 2018 జూన్ కంతా గ్రావిటీతో నిండిస్తాం. 2019కి ప్రాజెక్ట్ పూర్తి. మళ్ళా మనకు డబ్బులు కావాలి, కేంద్రం ఇవ్వాలి, మళ్ళా నబార్డు ఇవ్వాలి, మన పనులు చేయాలి, బిల్లు పెట్టాలి, డబ్బులు తీసుకోవాలి. ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్. రెండోది రాజధాని. ఆల్ కంపెనీస్ వచ్చి దే ఆర్ ఆల్ స్టార్టెడ్ ది వర్క్. ఈరోజు బెస్ట్ కన్సల్టెంట్స్ ప్రపంచంలో అందరం తీసుకొచ్చాం. ఆ డీటెయిల్స్ని తయారు చేసాం. 7 రోడ్లు ప్రారంభించాం. అదే మరి రైతులు ఇచ్చినటువంటి వాళ్ళ ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు ఈ స్పీడ్ మీరు చూసినప్పుడు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను దీనికి? వీళ్ళంత టైం స్పెండ్ చేస్తున్నాను.
ఇవన్నీ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఎక్కడా రాజీ పడడం లేదు. మళ్ళీ ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆకృతుల విషయం ఇంకా ఖరారు కాలేదు. ఉన్న ఈ తక్కువ సమయంలో ఈ రాజధాని నిర్మాణాన్ని ఏ దిశగా మలుచుకోగలరు? ఒక ట్రాక్షన్ రావడానికి కొంత సమయం పడుతుంది, ప్రణాళికలు తయారు చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ కూడా మీరు చూస్తే 7 రోడ్లు మనం పనులు స్టార్ట్ అయిపోయినాయి. 1.5 yearలో కంప్లీట్ అయిపోతాయి, 1 year కంప్లీట్ అయిపోతాయి. ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసేస్తున్నాం. నార్మల్ ఫాస్టర్ తొందరలో రిపోర్ట్ ఇస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి. సింగపూర్ కన్సార్టియం ఆ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ విలేజ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు మార్కెట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎస్ఆర్ఎం, విట్, అమేతి, అమృత్ ఈ కంపెనీలన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఇంకా మీకు 1 by 1 ఏవైతే ఉన్నాయో అదే మరిగా ఇప్పుడు ఉదాహరణకు యూకే ఇండియా వాళ్ళ కన్సార్టియం వచ్చే హాస్పిటల్ కాలేజ్ వస్తుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పని జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవి రాను ఒక ఊపు వస్తుంది. మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని తయారైపోయినాయి. మొత్తం క్యాపిటల్ రీజన్కి మాస్టర్ ప్లాన్ తయారైంది, సీడ్ క్యాపిటల్కు మాస్టర్ ప్లాన్ తయారైంది. డిఫరెంట్ ఏజెన్సీస్ డిఫరెంట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇంకా రాను ఒక ట్రాక్షన్ వస్తుంది. వన్స్ విజిబిలిటీ రావాలంటే కొంత టైం అయితే అన్ని పనులు స్టార్ట్ అయ్యే కొందికి ఒక విజిబిలిటీ వస్తుంది. అక్కడి నుంచి పికప్ అయిపోతుంది. ట్రాన్సిట్ బిల్డింగ్స్ కి అనవసరంగా నిధులు వెచ్చిస్తున్నారు. తర్వాత అసలు పర్మనెంట్ స్ట్రక్చర్స్ వస్తే వీటి పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ప్రతిపక్షాల నుంచి ఎదురవుతుంది. టెంపరరీ బిల్డింగ్ కాదు ఇది పర్మనెంట్ బిల్డింగ్. 7 floorలు 8 floorలకు వెళ్లే బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం. మన అవసరం కాబట్టి 3 floorల వరకు కట్టుకున్నాం. ఇంకా 4 వరకు వెళ్ళొచ్చు. రేపు ఇక్కడి నుంచి మనం వెళితే ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రావచ్చు, లేదంటే ఒక ఆఫీస్ రావచ్చు, ఇంకో దగ్గరకు ఉపయోగించుకుంటాం. అట్లా మనం ప్లాన్ చేసాం. రాష్ట్రానికి 1,75,000 కోట్లు ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు సార్. వివిధ రూపాల్లో ఇచ్చామంటున్నారు. దీనిపై మీరేమంటారు? మేము బీజేపీ ఎలక్షన్ కంటే ముందు కలిసాం. నేను ఒకటే ఆశించాను, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు. వాళ్ళు ఏం చెప్పారు, మేము స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా స్పెషల్ స్టేట్గా మాకుంటుంది, ప్రత్యేకమైన రాష్ట్రంగా మేము గుర్తింపిస్తామని చెప్పారు. దాని ప్రకారం కొన్ని ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సిన అవసరం. నేనేం అడిగాను, మాకు ఇబ్బందులు ఉన్నాయి, చేయూత ఇవ్వండి, సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మాకు అండగా ఉండండి అని చెప్పి నేను రిపీట్గా అడిగాను. దానికి వాళ్ళు కూడా చెప్పారు, చేస్తున్నారు. చేసినప్పుడు మేము మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఎవరెంత ఇచ్చారనకంటే ఇద్దరం కలిసి ఏ విధంగా ముందుకు పోదాం ముఖ్యం. రాష్ట్రంలో ఉచిత ఇసుక అనేది మీరు తీసుకున్న సంచలన నిర్ణయం, కానీ ఇప్పటికీ అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు ఆ మంచి లక్ష్యం అనేది నెరవేరలేకపోతుంది? అక్కడక్కడ ఒకరిద్దరు స్వార్థపరులు ఉంటారు, ప్రజలు కూడా తిరగమన్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఎవరిని అడిగితాడనుకో, ఇచ్చాడనుకో, ఎందుకు మీరు తిరగబడకూడదు, నువ్వెవరో చెప్పడానికి ముఖ్యమంత్రి చెప్పాడు, మాకు ఫ్రీగా ఇచ్చారు, నీ పెత్తనం ఏంటి ఇక్కడ అడగచ్చు. అక్కడ కొంత అలాంటి సమస్యలు ఉన్నాయి. రెండోది, వీళ్ళు సొంతంగా తీసుకుపోవాలంటే వీళ్ళకి ఆర్గనైజేషన్ కూడా లేకుండా ఎవరిపైన ఆధారపడే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయి టెక్నికల్గా, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్గా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పోయి తెచ్చుకోవాలంటే ఎవడో అక్కడ ఉంటే వాడిని పంపిస్తాడు, కానీ ఈయన పోయి తెచ్చుకోవాలంటే ప్రాబ్లం వాళ్ళపైన ఆధారపడుతున్నారు. దాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఎక్కడ అటువంటి తిరగడానికి వీలు లేదని. వీ విల్ మోటివేట్ పీపుల్, వీ విల్ బి ఫర్మ్. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటే. ఈ ఇసుక అక్రమాల్లో అధికార పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి సార్, అదేమన్నా మీ దృష్టికి వచ్చిందంటారు? నేను చాలాసార్లు పదే వార్నింగ్ ఇచ్చాను. ప్రత్యేకంగా నా దృష్టికి వస్తే ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను 700 కోట్ల రూపాయల దగ్గర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా వినియోగదారులకు ఇసుక ఇచ్చారంటే దానికి కారణం ఎక్కడ అవినీతి జరగకూడదు, వీళ్ళకి లాభం జరగాలనే ఉద్దేశంతో ఇచ్చాను. అలాంటివి నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను. ఇంకా నేను శ్రద్ధ పెడతాను. లాస్ట్ వరకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా రైతులకు కానీ పేదవాళ్ళకి కానీ ఉచితంగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రజలతో దగ్గరగా ఉండే, ఎక్కువగా అవసరం ఉండే విభాగాలు కూడా చూసుకుంటే పంచాయతీరాజ్, రెవెన్యూ లాంటి విభాగాలు, ఇక్కడ క్షేత్రస్థాయిలో అవినీతి కూడా ఇంకా పోలేదు అనే విమర్శలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి సార్. ఎవరు చిన్న లంచం అడిగినా సరే అది మొత్తం ప్రభుత్వం మీదే ప్రతిబింబిస్తుంది. దీని నిర్మూలనకి ఎలాంటి చర్యలు అవి తీసుకుంటున్నారు? ఈ రోజు నా ప్రోగ్రామ్స్ అన్నింటిలో ప్రక్షాళన చేశా. రేషన్ ₹1 అవినీతి లేదు. ఎక్కడ ఉంటే 1 or 2% ఉంటే దానిపై కూడా యాక్షన్ తీసుకుంటాం. పెన్షన్లు, ఒకప్పుడు దెయ్యాల పెన్షన్లు తీసుకున్నాయి. బీమా, స్కాలర్షిప్లు పర్ఫెక్ట్గా ఇస్తున్నాయి. టెక్నాలజీ పగడ్బందీగా ఉపయోగించి ఇప్పుడు కాల్ సెంటర్ కూడా పెట్టా, పరిష్కార వేదిక పెట్టా.
పరిష్కార వేదిక ఏంటి? మీడియాలో వచ్చిన, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన, సోషల్ మీడియాలో వచ్చిన, మీకోసంలో వచ్చిన, కాల్ సెంటర్లో వచ్చిన అన్నీ కూడా మీకోసం వేదికలో పెట్టి ఆఫీసర్కి సర్వీస్ స్టాండర్డ్స్ పెడుతున్నా. ఈ పని 3 రోజుల్లో కావాలా, యూ కంప్లీట్ ఇట్. కాకపోతే నెక్స్ట్ డే ఐరప్కి వెళ్తుంది, నెక్స్ట్ డే హైరప్కి వెళ్తుంది, సర్వీస్ స్టాండర్డ్స్ పెడతాను. రెండోది మెషిన్ లెర్నింగ్ కూడా పెట్టి అనలైజ్ చేసి అందరికి ఐవీఆర్ఎస్ కూడా పంపించి నేను ఐవీఆర్ఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి కరప్షన్ జరిగిందని అడుగుతున్నా. కరప్షన్ జరిగిందని చెప్తే ఎవరికి ఇచ్చారో కూడా అడుగుతున్నా. బిగినింగ్లో మర్యాదగా తీసుకున్నవాడు ఆ డబ్బులు బెనిఫిషరీకి ఇచ్చేయాలి. ఫస్ట్ అది అష్యూర్ చేస్తాను. అది అయిన తర్వాత కానీ మళ్ళా ఎవరైనా చేస్తే ఏ ప్రాంతంలో చేస్తున్నా చెప్తా. మళ్ళా ఎక్కువ చేస్తే వాడిని యాక్షన్ తీసుకొని ఎవరు చేశారు కూడా చెప్తా. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఐఎమ్ షోయింగ్. ఇంకా అవసరమైతే మీ కష్టాలు ఉన్నప్పుడు ఇంకా శాలరీస్ పెంచుకుంటూ పోదాం. కష్టాలుంటే ఇప్పటికే 43% నేను ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చా. రాజకీయ నాయకులు కూడా అవసరమే జీతాలు పెంచుకుందాం. ఇప్పుడు కొత్తగా ఒక బ్యూటిఫుల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి తీసుకొచ్చారు. ఏది? కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ నేరుగా బాండ్స్ కొనుక్కొని ఆ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇచ్చేట్టుగా పెట్టారు. ఆ కంపెనీ పేరు కూడా చెప్పరు. రాజకీయ పార్టీ మాత్రం అకౌంట్ చూపించాలా. చూపించిన అకౌంట్ ప్రకారం ట్రాన్స్పరెంట్గా పార్టీని మేనేజ్ చేసుకుని సరిపోతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పార్టీ పేరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా రాదు భవిష్యత్తులో. ఇవన్నీ వచ్చినప్పుడు టోటల్ రాజకీయ నాయకులందరం కూడా ఒక డెడికేషన్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. సర్వీస్ చేసే వ్యక్తులు సిన్సియారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఆఫీసర్లందరూ కూడా మీకు పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా జీతాలు పెంచుదాం, నాకేం బాధ లేదు. అదే మాదిరిగా ఆఫీసర్లు కూడా జీతాలు పెంచుదాం. దానివల్ల ఆదాయం ప్రజలకు పెరుగుతుంది. అవినీతికి స్కోప్ లేకుండా ఏమేం చేయాలని ఇవన్నీ చేస్తూనే ఎవరైనా తప్పు చేస్తే కూడా అదే మరి కఠినంగా ఉంటాం. దొరికితే మాత్రం సాక్ష్యాధారాలతో వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే అక్కడి నుంచి ఫినిష్ చేయాలి. గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం అనేది మీరు ఎంతో ఇష్టంగా చేపట్టిన కార్యక్రమం. అప్పట్లో ప్రజల్ని భాగస్వాములు చేసి, అలాగే ఉద్యోగుల్ని, వివిధ సంఘాలను కూడా భాగస్వాములు చేసి వివిధ కార్యక్రమాలు అది చేపట్టారు. ఈసారి మాత్రం ఆ దిశగా జన్మభూమి మా ఊరు అని చెప్పి కొనసాగిస్తున్నా ఆ దిశగా వెళ్ళట్లేదు. ఎందుకంటే డిఫరెంట్గా ప్రజలు స్పందిస్తున్నారు. బ్రింగ్ బాబు బ్యాక్ అని పెట్టారు. ఆ ప్లాట్ఫామ్ మీదకి అందరూ ప్రపంచంలో ఎవరు వచ్చేసారు, ఎవరు వచ్చి పనిచేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేసుకున్నారు. ఈయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మాకు కూడా లాభం ఉంటుంది, తెలుగు జాతి బాగుంటుందని వచ్చారు, చేశారు, వెళ్ళారు. దట్ టైప్ ఆఫ్ న్యూ అప్రోచెస్ వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రజలు కాంట్రిబ్యూట్ చేయలేదని కాదు, సిఎస్ఆర్ వచ్చింది, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐస్, ఎన్ఆర్టీస్, నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అదొక యాంగిల్. నిన్న కూడా మీరు చూస్తే చిన్న పిల్లలు రాజధాని కోసం ఉండి పట్టుకొని రూపాయి పొదుపు చేసి అవి తీసుకొచ్చి ఇస్తున్నారు. కాబట్టి ఇది ఉంది. కానీ ఇండియాలో ఇంకొక విషయం కూడా అందరికీ నేను చాలాసార్లు అప్పీల్ చేశాను. అమెరికాలో చారిటీ ఎప్పుడో ప్రారంభమైంది. అమెరికాలో మొత్తం కూడా సిఎస్ఆర్తోనే యూనివర్సిటీస్ వచ్చాయి ట్రస్ట్లో. ఇండియాలో ఇప్పుడిప్పుడు సిఎస్ఆర్ 2% ఇవ్వడం ఎన్ని వచ్చాయి. ప్రతి ఒక్కరిని నేను కోరేది, జీవితంలో మనం పైకి వచ్చాం సమాజం వల్ల, మీకు కూడా జన్మభూమి పట్ల ఆసక్తి పెరగాలి. మీరు పుట్టిన ప్రాంతానికి మీరు తిరిగి పే చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఆలోచించినా అన్ని విధాలా మీరు ఆలోచించి సహకరించమని. ఒకటి, డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ కావడం, వాళ్లకు నాలెడ్జ్ కానీ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా పైకి తేవడం. అదే మరి అనేక విధాలుగా మీరు ఆలోచించుకొని సమాజం కోసం మీరు కూడా కొంత సమయం, కొంత నిధులు, కొంత మీకుండే ఇది కూడా వనరులు కూడా వెచ్చించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పర్మనెంట్. ఈరోజు చాలామంది సమాజం కోసం త్యాగాలు చేశారు. ఒకప్పుడైతే పెళ్లిళ్ళు చేసుకోలేదు, దేశం కోసం పోరాడారు, జీవితాలు మొత్తం త్యాగం చేశారు. ఈరోజు మనం అడిగేది మిమ్మల్ని అంత త్యాగం చేయమని కాదు,
మీకుండే వనరుల్లో కొంత ఖర్చు పెట్టమని, అదేవిధంగా రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఫాస్ట్ లైఫ్లో సోషల్ మీడియాని మీరు చూస్తే మహానాడు 80 లక్షలు 90 లక్షలు మంది చూశారు. అంటే ఫాలో అవుతున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, సమయం వచ్చినప్పుడు సహకరిస్తున్నారు. అట్లా కాకుండా బెస్ట్ పీపుల్ కొంతమంది పాలిటిక్స్ కూడా రావాలి. నిస్వార్థంగా నేను ఆ పిలుపు కూడా ఇస్తున్నా. ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలి అనేది మంచిది కాదు. అదే సమయంలో రాజకీయాల కంటే వేరే పని చేసుకుంటే మన తెలివితేటలు ఉపయోగించుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేవాళ్ళు మెజారిటీ తయారయ్యారు. కానీ ఆ తెలివి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎన్టీఆర్ ఏం చేశాడు? 60 సంవత్సరాల వరకు కష్టపడి కుటుంబాన్ని ఇచ్చేసి నా శేష జీవితం నన్ను గౌరవించిన జాతి కోసం రావాలని చెప్పి వచ్చాడు. అది త్యాగం. అందుకే ఆయన నిప్పులాగా బతికాడు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా కొంత సమయం సమాజం కోసం పెట్టాలి. అది ఎన్జిఓగా చేస్తారా, రాజకీయాల్లోకి వస్తారా, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారా, ఆన్లైన్లో సపోర్ట్ చేస్తారా, మీ ఊర్లో ఒక మంచి కార్యక్రమం, ఒక శ్మశానం కడతారా, ఒక 10 మందిని పేదరికం నుంచి పైకి తీసుకొస్తారా, లేదంటే 10 మంది చదివిస్తారా, ఇవన్నీ మీరు కూడా చేయాల్సిన అవసరం. ఒక ఇన్స్టిట్యూషన్ పెడతారా, నో చారిటీ, మీకు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు, ఒక 200 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టండి. నో లాస్ నో ప్రాఫిట్. ఎన్టీఆర్ ఒక విత్తనం వేశాడు, దాన్ని నేను కూడా సహకరించాను. క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు ఏంటి క్యాన్సర్ హాస్పిటల్? బసవతారకం ఒక చారిటీ క్యాన్సర్ హాస్పిటల్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా గవర్నమెంట్కి పోటీగా రావాల్సిన అవసరం ఉంది, నాట్ ఓన్లీ కార్పొరేట్. సార్, అలాగే మీరు చెప్పిన న్యూ అప్రోచెస్, కొత్త ఆల్ఫాబెటిక్స్ ఇక్కడ కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం, అలాగే తెలుగులో కూడా ఆ అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి అని, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రజలను ఏ విధంగా చైతన్యపరుస్తాయి అంటున్నారు? విలువలు మర్చిపోతున్నాం. రెండోది, పిల్లల్లో మనం కూడా ఒక పక్క లాంగ్వేజ్ని మర్చిపోతున్నాం, భాషను మర్చిపోతున్నాం, విలువలు మర్చిపోతున్నాం. భారతదేశానికి ఉండేది విలువలు. నేనేంటంటే ఇప్పుడు ఆరోగ్యాన్ని కూడా విస్మరించే పరిస్థితి వస్తుంది. నేను అది కొత్తగా ఒకటి నేర్పించాను. ఆ అంటే అమ్మ. చాలామంది అమ్మను మర్చిపోతున్నారు, కనీసం తిండి కూడా పెట్టకుండా పోతున్నారు, గౌరవించేది పోయింది. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. జన్మనిచ్చినట్టు అమ్మను మర్చిపోతే మానవ జన్మకి సార్థకత ఏంటి? నేను అందుకనే ఆ అమ్మతో స్టార్ట్ అవడమే కాకుండా మన రాజధాని అమరావతి, అమరావతి రావాలి, ఆ అమ్మ అమరావతి, ఆ అనగానే ఆంధ్రప్రదేశ్. నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది భవిష్యత్తు? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఇది ఒక జన్మభూమి. నీకు జన్మనిచ్చిన స్థానం, నీకు అన్ని వనరులిచ్చిన స్థానం, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన స్థానం. ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆనందం, ఆ అంటే ఆనందం. ఎందుకు చెప్పాను ఈ మాటలు? ఒకటి, ఆరోగ్యంగా ఉండాలి, దట్ ఈజ్ లైఫ్. ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తే బాధ, ఇంకా ఎక్కువ సంపాదించాలని తపన, ఇంకా అడ్డదారిలో పోయి ఇంకా సర్వం భ్రష్టపడుతున్నారు. సో అది రావాలి. లాస్ట్లో ఆదాయం లేకపోతే ఏ పని చేయలేరు. ఇండియా డెవలప్ అవుతా ఉంటే మనం మీరెవరు ఆదాయాన్ని సంపాదించద్దండి, పేదరికంలో ఉండండి, పేదరికంలో మగ్గమంటే కరెక్ట్ కాదు. ఇలాంటి నూతనమైన ఆలోచనలు ప్రజల్లో రేకెత్తిస్తే, చిన్నప్పటి నుంచి పిల్లల్లో కూడా వస్తే, ఒక విలువలతో కూడిన సమాజం, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ వస్తుంది. దానికని శ్రీకారం చుడుతున్నా. అదే మరి పోలవరం డెఫినెట్గా ఇది ఒక జీవనాడి రాష్ట్రానికి, ఇది ఒక పెద్ద వరం రాష్ట్రానికి. అమరావతి, ఎవ్రీ చిల్డ్రన్ ప్రాస్పరిటీ, ప్రతి ఒక్క పౌరుడికి భావి తరాలకు ఒక వేదిక అమరావతి. నీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఇచ్చే గడ్డ ఈ అమరావతి. తెలుగువారికి ప్రపంచం మొత్తం ఎక్కడ పోయినా గుర్తింపు తీసుకొచ్చే రాజధాని ఈ అమరావతి. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రత్యేక అమరావతి. అది చేయమంటున్నాను. ఇవి చేస్తే ఎక్కడో లేదు స్వర్గం, ఇక్కడే ఉంది స్వర్గం. ఉన్నంత వరకు ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, సఫరింగ్ ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. దట్ ఈజ్ మై విజన్ ఐఎమ్ గివింగ్. నిరంతరం ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేద ప్రజలకు అందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. అదే మార్గం ఆదాయాన్ని పెంచే మార్గం కూడా మీరు చూస్తే 2050కి 1,75,000 కోట్ల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం. ఆ తలసరి ఆదాయం ఒకరికి 1,00,000 కోట్లు రావచ్చు, ఒకరికి 5 కోట్లు రావచ్చు.
ఆర్థిక అసమానతలు తగ్గించడం నిరంతరం మేము చేయవలసిన ఇంటర్వెన్షన్. ఆదాయం పెరుగుతుంది, ఎవరికి ఖర్చు పెట్టాలి? ఎవరైతే కింది స్థాయిలో ఉంటారో వాళ్ళకి మళ్ళా ఖర్చు పెట్టాలి. అది పేదరికం కావచ్చు, రెండోది ఇంకొక పక్క సామాజిక వెనుకబడితనం కావచ్చు, ఎస్సీలు అంటరాంతనం ఇలాంటివి కావచ్చు, రాజకీయ అసమానతలు కావచ్చు. ఇవన్నీ తగ్గించుకుంటూ పోతే సమాజం హ్యాపీగా ఉంటుంది. 2019 వరకు టీడీపీతో పొత్తుంటుందని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. మరి మీరేమంటారు? రెండు పార్టీలు కలిసి పనిచేసేది ఒక విధానం. దానికి రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ప్రజల అవసరాలు కావచ్చు, దేశ రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, అదే మరి అందరం కలిసి ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మనం ముందుకు పోతా ఉంటాం. 2014 ఎన్నికల కంటే ముందు ఒక ఆలోచన చేశాం. దేశం బాగుపడాలి, రాష్ట్రం కూడా ఇబ్బందుల్లో ఉంది. ఇవి జరగాలంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం కావాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆలోచించాం. అది జరిగింది. ఆయనకు పూర్తి మెజారిటీ వచ్చింది, మాకు మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్రంలో మా మంత్రులు ఉన్నాడు, రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు ఉన్నాం. అందరం కలిసి పనిచేసుకుంటున్నాం. ప్రతి ఒక్క రోజు పొత్తుల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఏ విషయాలైనా 1-to-1 మాట్లాడుకోవాలి తప్ప పబ్లిక్లో మాట్లాడడం మంచిది కాదు. పార్టీ విధానాలు పార్టీ ప్లాట్ఫామ్ కింద మాట్లాడాలి తప్ప పార్టీ విధానాలు బజార్లో మాట్లాడితే అది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టాలరేట్ ఎనీబడి. వార్నింగ్ కూడా ఇస్తున్నాం. రెండోది, పొత్తుల విషయం కూడా ఏదైనా ఉంటే రెండు పార్టీలు కలిసి మాట్లాడుకుంటాం తప్ప బజార్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మీకు మీడియా కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఆ విషయం నేను మహానాడు చెప్పా, ఇప్పుడు కూడా చెప్తాను. సరే, ఇక ఆఖరిగా వివిధ అంశాలకు సంబంధించి మీరు ఎన్నో ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్నారు, అలాగే సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు? నేను ఎప్పటికప్పుడు చెప్పనివన్నీ శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని, 100% గెలవడమే కాదు అన్ని స్థానాలు గెలవాలని, 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్, 80% పొలిటికల్ మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలని నేను ఆశిస్తున్నా. దీనికి కారణం ఏంటంటే రాజకీయ సుస్థిరత, పార్టీ క్రమశిక్షణ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అందరికీ ఒక విశ్వాసం కలిగి ఆంధ్రప్రదేశ్లో ఒక సుస్థిరమైన ప్రాంతం, ఇబ్బందులు లేవు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది, పొలిటికల్ సుస్థిరత ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ వస్తే ప్రతి ఒక్కరోజు పెట్టుబడులు పెడతారు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. నా కోసం కాదు, ఇది భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగు జాతి ఖ్యాతి కోసం. అందుకే నేను అందరినీ పబ్లిక్ని అడిగాను. ఇటీవల కాలం నేను అప్పీల్ కూడా చేశాను. అందరూ తెలుగుదేశం చేరండి. నాట్ ఓన్లీ రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయంగా ప్రజాసేవ అందించాలని కూడా రండి. అది కూడా అనలైజ్ చేస్తా. అనలైజ్ చేసి ఎవరైతే మెరుగైన ప్రజాదరణ కలదో వాళ్ళకే సీట్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తా. నేను తెలుగుదేశం పార్టీ ఒక వేదిక అభివృద్ధి కోసం. నేను ఐఎమ్ వెరీ క్లియర్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను ఆదరించారు, అభిమానించారు, ఎప్పుడు అండగా ఉన్నారు. వాళ్ళని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఈరోజు మీరు చూస్తే ఎన్ని కష్టాలు వచ్చినా నాకు అండగా నిలబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళని అన్ని విధాలుగా ఆదరిస్తాం. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ ఒక వేదిక, ప్రజా వేదిక అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలి, అందరూ కూడా కాపుగాయాలి. ఇది మా పార్టీ, నా పార్టీ, నా భవిష్యత్తు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 1,75,00,000 రూపాయలు ఆదాయం అంటున్నా, తలసరి ఆదాయం వస్తే ఎవరికి వస్తుందండి? రాష్ట్ర ప్రజలకు కాదా? ఈరోజు నేను సంక్షేమం ఇచ్చాను, ఈరోజు రోడ్లు వేసాను, స్ట్రీట్ లైట్లు వేస్తున్నాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం. ఎవరి కోసరండి ఇవన్నీ? ప్రజల కోసరం కాదా? మరి 24,000 కోట్ల రూపాయలు రుణవిముక్తి చేశాం, 10,000 కోట్ల రూపాయలు డాక్టర్కి ఇచ్చాం. ఎవరి కోసం ఇచ్చాం? పేదవాళ్ళ కోసం ఇచ్చాం. సో ఈ స్ఫూర్తి తీసుకుని ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? మళ్ళా ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే ఏం కావాలి? అభివృద్ధి కావాలి. ఈ సినారియోలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పందన. కెమెరా పర్సన్స్ శాంతి కిరణ్, కె శ్రీనివాస్, నరేష్, ఏ నాగరాజ్, భాస్కర్లతో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.